ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత. రెండుగా కొనసాగించాలి, 2 సంవత్సరాలుగా కొనసాగించాలి, 62 సంవత్సరాలుగా కొనసాగించాలి. కార్మికుల ఐక్యత కొనసాగించాలి, 62గానే కొనసాగించాలి, వర్ధిల్లాలి, కొనసాగించాలి, 62గా కొనసాగి 62 సంవత్సరాలు చేయాలి. పదవీలను కొనసాగించాలి, 62 సంవత్సరాలు పదవీలను కొనసాగించాలి, 62 సంవత్సరాలుగా కొనసాగించాలి. మరి నిన్న ఏదైతే ఆప్కో సంబంధించి 62 సంవత్సరాలు గతంలో కొనసాగుతూ ఉంది. అంతకుముందు పర్మనెంట్ కార్మికులు 58 ఉన్నప్పుడు కాంట్రాక్ట్ వర్కర్లు కూడా 60 చేశారు. అందరితోటి 60 నుంచి 62 చేసిన తర్వాత పర్మనెంట్ కార్మికుల వరకు 62, ఆప్కోస్ మాత్రం 60 అని చెప్పి ఈ రోజు నుంచి విధుల్లోకి నగరపాలక సంస్థ మరి గుంటూరులో నిలుపుదల చేయటమైంది. దీన్ని ఏఐటీసీగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఏదైతే గతంలో 62 సంవత్సరాలుగా కొనసాగించారో అట్లా కొనసాగించాలని, అట్లాగే సరెండర్ లీవ్ సంబంధించి పర్మనెంట్ కార్మికులు ఇప్పటికే అప్లై చేసుకొని ఉన్నారు. వాళ్ళందరికీ వెంటనే మరి సరెండర్ లీవ్లు క్యాష్ని సొమ్ము అంతా కూడా ఇప్పించాలని, అట్లాగే పెండింగ్ పిఆర్సీ ఇంక్రిమెంట్లు, సబ్బులు, చెప్పులు, కుటుకులు అన్నీ కూడా చిన్న పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా వెంటనే ఇవ్వాలని కోరుతూ ఉన్నాం. అట్లాగే నగరానికి సంబంధించి మరి జనాభా మరి విపరీతంగా పెరిగిపోతూ ఉన్నారు. దానికి తగ్గట్టు మరి కార్మికుల సంఖ్యని పెంచాలని కోరుతూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఆప్కాసులు ఏదైతే బదిలీ వర్గాలుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి పర్మనెంట్ వర్గాలుగా మార్చాలని, అట్లాగే కరోనా కాలంలో మరి పానాలకు తెగించి పనిచేసిన వాళ్ళంతా కూడా ఉన్నారు. వాళ్ళు కూడా విధుల్లోకి తీసుకొని నగర పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని, కార్మికులు రావాల్సినటువంటి వాళ్ళకి పెండింగ్ ఉన్నటువంటి బిల్లులన్నీ కూడా ఇప్పించి వాళ్ళకి రావాల్సిన సౌకర్యాలు ఇవ్వడం ద్వారా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచుకోవాలని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఆందోళనని మరి ఉధృతం చేస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం.